బల్క్ డ్రగ్ పార్క్ పై మత్స్యకారుల ఆందోళనకు కూటమి సర్కార్ దిగొచ్చింది. సమస్య పరిష్కారం కోసం బుధవారం వరకు సమయం కోరారు కలెక్టర్ విజయ్ కృష్ణన్. కలెక్టర్ విజ్ఞప్తితో తాత్కాలికంగా హైవేపై ధర్నాను విరమించారు మత్స్యకారులు. బుధవారం తరువాత సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు మత్స్యకారులు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి, బల్క్ డ్రగ్ పార్క్ పై మత్స్యకారుల ఆందోళనకు కూటమి సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతుంది. పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ రోజు నక్కపల్లి హైవేను మత్స్యకారులు దిగ్బంధించారు. సుమారు 3 గంటల పాటు హైవే మీద ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. వెంటనే హుటాహుటిన కలెక్టరు అలాగే ఎస్పీ, ఆర్డీఓ వచ్చి మత్స్యకారులతో చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించేందుకు తమకు బుధవారం వరకు సమయం కావాలని మత్స్యకారులను కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అయితే సమస్యను పూర్తిగా పరిష్కరిస్తేనే తప్ప మేము మీతో ఎటువంటి చర్చలు కూడా జరిపేది లేదని చెప్పి తొలుత మత్స్యకారులు కలెక్టర్ కు ఎస్పీకి స్పష్టం చేశారు. మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని మరొకసారి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తాము, అంతవరకు పనులు ఆపుతామని చెప్పి ట్రాఫిక్ తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి ఈ మత్స్యకారులను ఒప్పించడంతో వారు తాత్కాలికంగా ఏదైతే హైవేని దిగ్బంధించారో దాన్ని తాత్కాలికంగా విరమించారు. బుధవారం లోపల సమస్యను పరిష్కరించాలని స్పష్టమైన ప్రకటన రావాలని తాము ఏదైతే కోరుకుంటున్నామో అదే జరగాలని చెప్పి మత్స్యకారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. లేదంటే మళ్ళీ తమ పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తామని, ఎంత దూరమైనా సరే తామంతా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మత్స్యకారులు తెలిపారు. గత నెల రోజుల నుండి కూడా పాయికిరేపేట నియోజకవర్గం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి మత్స్యకారులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మత్స్యకారుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణమైన మద్దతు ప్రకటించింది. మరోవైపు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులు కలిశారు. తమ న్యాయం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే తప్ప ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అక్కడ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవద్దని సూచించారు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలకు ముందు కూటమి నేతలు బల్క్ డ్రగ్ పార్క్ ను పాయికిరేపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయమని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత వారంతా కూడా మాట మార్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూటమి మీద ఉందని చెప్పి వారంతా కూడా పేర్కొంటున్నారు. రైట్, థాంక్యూ నాయుడు.